యేసయ్యా 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 మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా
పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, నీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ అపారమైన కృపను బట్టి గతించిన కాలమంతని మమ్మల్ని ఎంతగానో కాసావు. అంత మాత్రమే కాకుండా ఈ ఉదయకాలం నుండి ఈ రాత్రి సమయం వరకు నీ సన్నిధి, నీ ప్రత్యక్షత, నీ ప్రసన్నత మాతో ఉంచి మమ్మల్ని నడిపించినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రినైనా ఈ కోడికలు ఇప్పటి వరకు మీరు మాతో ఉండి మా మధ్యన ఉండి చక్కటి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతుల ద్వారా నువ్వు మహిమ పొందినైనా ఈ సమయం మందు నీ దాసుడు ప్రార్థిస్తూ ఉండగా కూడి వచ్చి నీ ప్రజలందరినీ కూడా దీవించండి. ఇంకా రావలసిన వారు ఉన్నారు, మరి వారు ఉన్న స్థలములను వారిని కూడా మీరు ఆశీర్వదించండి. నేను ఇప్పుడు నీ వాక్యమును మేము ధ్యానం చేస్తూ ఉండగా నీ మెల్లని స్వరం మాకు వినిపించండి. ప్రభు, నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. నేను మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవులు, గ్రహింపునిచ్చం మనస్సు నాకు మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభువు మనం అడిగిన ప్రతిదీ ఇవ్వడానికి ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు. మనం ఏదడిగినా ఆయన ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును. మీలో ఎవడైనను తన తండ్రిని, తన కుమారుడు రొట్టెనడిగితే రాతినిచ్చినా, గుడ్డునడిగితే పామునిచ్చినా, మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మీరు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉన్నప్పుడు మీ పరలోకమందున తండ్రి అంతకంటే మంచి ఈవులను మీకు అనుగ్రహిస్తాడు. అట్టి ప్రభువు ఈ రాత్రి సమయం మనతో మాట్లాడుతున్నాడు. మీకు ఏది ఇష్టమో అది మీకు నేను అనుగ్రహిస్తాను. బట్ ఒక కండిషన్. ఆ కండిషన్ ఏంటంటే మీరు నాయందు నిలిచి ఉండుడి. దేవునికి స్తోత్రం. యేసుని నమ్ముకోవటం సులువేనమ్మా, కానీ యేసులో నిలిచి ఉండటం కష్టం. అందరూ నమ్ముకున్నారు, ప్రతి ఒక్కరికి యేసు అంటే ప్రేమ అండి. యేసు అంటే ప్రేమ లేని వారు ఎవరు లేరు. ఈనాడు యేసుని దూషించిన వారు కూడా యేసుని ఏం చేస్తున్నారండి? ప్రేమిస్తున్నారు. యేసుని ద్వేషించిన వారు యేసుని ప్రేమిస్తున్నారు. కనుక యేసు అంటే లోకములు అందరికీ కూడా ఇష్టమే. అయితే యేసులో నిలిచి ఉండడానికి మానవుడు ఇష్టపడట్లేదు. దేవుని బిడ్డలమైన మనము ఆయనలో నిలిచి ఉండడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఆయనలో నిలిచి ఉన్నామో మనకి ఏది ఇష్టమో అది భూ సంబంధమైనదైనా పర సంబంధమైన, ప్రియమైనటువంటి వారు ఆలోచన చేయండి. భూ సంబంధమైనది ఇస్తాడు, పర సంబంధమైనది కూడా ఇస్తాడు. భూమి మీద ఒక మనిషికి మరి కావలసినవన్నీ కూడా ప్రభు ఎరుగును. కనుక వాటిలో ఏవి కూడా దేవుడు కొదువు చేయకోకుండా భూమి మీద కావలసినవన్నీ కూడా దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, నాకేం కావాలన్నీ నీవు నాకు అనుగ్రహించు. నన్ను గొప్ప ధనికుడిగా చేయొద్దు, పేదవాడికి కూడా చేయవద్దు, నాకు కావలసిన. అప్పుడు దావీదు అంటున్నాడు, నాకు కావలసిన దానికంటే నీవు ఎక్కువ ఇచ్చావు. అందుకే అతను అన్నాడు, నేను ఎక్కలేనటువంటి ఎత్తైనటువంటి స్థలములో నువ్వు నన్ను నిలవబెట్టావు, ఒక ఉన్నతమైన స్థాయిలో నన్ను నిలబెట్టావు. ఎక్కడో అరణ్యములో గొర్రెలు కాసుకుని నన్ను తీసుకొచ్చి ఇజ్రాయేలుకు ఏం చేసావంటే అధిపతిగా, అధ్యక్షుడిగా నన్ను నిలబెట్టావు ప్రభు. కనుక ప్రియమైనటువంటి వారా, మనము మొదట ఆయనలో నిలిచి ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. ఆయనలో నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసండి? ఎవరు ఆయనలో నిలిచి ఉండగారో తెలుసండి? మొదట ఆయన బోధనలు, ఆయన చేసినటువంటి బోధ ఉంది చూడండి. యేసుక్రీస్తు యొక్క బోధ,
ఆ బోధకు మనం ఏమవ్వాలి తెలుసండి, లోబడాలి. యేసు చెప్పిన మాటల కంటే వేరే మాటలేవి లేవు. ఈ వాక్యానికి కుడికి కానీ ఎడమకు కానీ ఏమీ లేదు. వాక్యం ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా మనం ఏం చేయాలంటే జీవించడం మనం మొదట నేర్చుకోవాలండి. దేవుని నిలిచి ఉండటం అంటే ఏంటి? ప్రభు ఏదైతే చెప్పాడో దాని యందు మనం నిలిచి ఉండటం మొదట ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఆయన బోధనలు మనం ప్రేమించాలి. ఆయన బోధించిన బోధన మనం ప్రేమించాలి. ఆయన బోధించిన బోధలో ఉన్న సారాంశాన్ని మనం గ్రహించాలి. దాని ప్రకారం మనం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలండి. లోకంలో మన పెద్దలు అంటుంటారు, పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. బ్రతుకు ఒక యోగ్యత ఉండాలి. ఉండక్కర్లేదండి. దేవుడు పందిని పుట్టించినట్లుగా మనల్ని పుట్టించలేదు. ఒక జంతువును పుట్టించినట్లుగా మనల్ని పుట్టించలేదు. ఒక పశువును పుట్టించినట్టుగా పుట్టించలేదు. మనల్ని ఎలా పుట్టించాడంటే ఆయన రూపంలో మనల్ని పుట్టించుకున్నాడు. ఆయన ఎందుకు ఆయన రూపంలో పుట్టించుకున్నాడు? ఆయనలాగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభు మనకి ఏమిచ్చాడండి? ఆయన రూపాన్ని ఇచ్చాడు. ఆయనలాగా మనం ఎప్పుడు ఉండగలుగుతాం అంటే తండ్రికి ఆయన లోబడుతున్నాడు, మనం ఆయనకి ఏమవ్వాలి? లోబడాలి. తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు, ప్రభు యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ప్రభు చిత్తాన్ని మనం నెరవేర్చడం ఎలాగంటే ఈ భూమి మీద మనకి ఆయనకి మధ్య ఉన్నది తెలుసండి, ఆయన యొక్క వాక్యము. ఏంటండి? వాక్యము. కనుక నిత్యము వాక్యములు మనం ధ్యానిస్తూ ప్రభు నన్ను ఎలాగైతే నువ్వు నడిపించాలనుకున్న ఆ రీతిగా నన్ను నడిపించు. నన్ను లోకంలోంచి నువ్వు వేరుపరిచావు కదా, ఒక ఉద్దేశంతో లోకంలోంచి తీసుకొచ్చాడు నేను. ఒక ఉద్దేశంతో నీ కుటుంబంలోంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొచ్చాడు. ఆ ఉద్దేశం ఏంటో ప్రభువుకి తెలుసు. కనుక ఆ ఉద్దేశం నీ ఎడల సఫలమగునట్లుగా నువ్వు దేవుణ్ణి అడగాలి. దేవుడు అప్పుడు ఏం చేస్తాడంటే తన చిత్తాన్ని నీ ఎడల సఫలపరుస్తాడు. పౌలు ఇలాగే ప్రార్థన చేసేవాడు, ప్రభా నా ఎడల నీ ఉద్దేశం ఏమై ఉందో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చు. నేను ఎక్కడికి వెళ్ళటం నీకు ఇష్టమో అక్కడ నడిపించు. ఆయన అంటున్నాడు, నీకు పలానా చోటకి వెళ్తే ప్రమాదం ఉన్నదని చెప్తున్నాడు, అక్కడికి వెళ్ళమన్నాడు. పలానా చోటకి వెళ్తే నీకు మరణం ఉన్నదని చెప్పాడు, అక్కడికే వెళ్ళమన్నాడు. మరి వెళ్ళమన్నప్పుడు మరణం ఉన్నదని ముందుగా తెలిసింది కదా అని నేను వెళ్ళను అని భక్తులు అన్నారా? అని ఉంటే వారి జీవితాలు వేరొక రకంగా ఉండేవి. కానీ వారు అలాగనలేదు. ప్రభు కొరకు మరణించడానికైనా యేసు ప్రభువు మనకి నేర్పిన బోధ ఏంటంటే ఆయన కొరకు అంటే ప్రభు కొరకు మరణించడానికైనా సిద్ధపడేటువంటి మనస్సును దేవుడు మనకి ఇస్తున్నాడు. అదే మనకి నేర్పుతున్నాడు ఆయన. ఆయన నేర్పింది ఏంటి? ఈనాడు అనేకులు అర్థశాస్త్రులు ఎదిగయ్యారు. మరణించడం కూడా ఎలాగో ఆయన ఏం చేశాడు? వాళ్ళకి నేర్పాడు. మరణంలో ఉన్న ఆశీర్వాదమును గూర్చి కూడా దేవుడు వారికి విశదపరిచాడండి. లోకములో వ్యక్తులు మరణిస్తే వారు నిత్య నరకానికి వెళ్తారు, కానీ మనం మరణిస్తే ఎక్కడికి వెళ్తాం తెలుసండి? నిత్య జీవానికి మనం వెళ్తాము. రెండవదిగా మనం చూసినట్లయితే మొదటిది ఆయనలో నిలిచి ఉండటం అంటే ఆయన బోధల యందు మనం ఇవ్వాలి, నిలిచి ఉండాలి. రెండవది ఆయనలో నిలిచి ఉండటం అంటే వాక్యముతోటి మన అనుబంధం కలిగి ఉండాలి. ఏ బంధం అంటే వాక్యముతో, దేవుని యొక్క వాక్యముతోటి మనం ఏమవ్వాలి? అనుబంధము కలిగి ఉండాలి. వాక్యము నీ యందును నీ వాక్యం యందు నిలిచి ఉండాలి. అనగా ఆయనలో మనం నిలిచి ఉండాలి, మనలో ఆయన నిలిచి ఉండాలి. చాలామంది వాక్యాన్ని ఏం చేస్తారు? త్రోసి వేసేస్తారు. వాళ్ళకి ఇష్టమైన వాక్యాన్ని ఎదురుగుండా రాసుకుంటారు, వారికి ఇష్టమైన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ప్రార్థన చేసినప్పుడు కూడా ఏమంటారంటే, ప్రభువా ఏబుని ఆశీర్వదించిన రీతిగా రెండంతలుగా నన్ను ఆశీర్వదించయ్యా, అబ్రాహామును ఆశీర్వదించిన రీతిగా నన్ను ఆశీర్వదించయ్యా. ఎలాగే కదా మీరు ప్రార్థన చేస్తున్నారమ్మా? అమ్మా అర్థమవుతుందా? ప్రార్థన చేసేటప్పుడు ఎలాగే కదా, అబ్రాహామును ఆశీర్వదించిన నన్ను ఆశీర్వదించయ్యా, ఏబుని ఆశీర్వదించి. నాయన ఏబు ఎలాగైతే శ్రమలలో నిలబడ్డాడో, ఏబు ఎలాగైతే శ్రమలలో తట్టుకున్నాడో, శ్రమలలో కూడా నీ వైపు చూశాడు, మరణం సమీపించినా సరే ఎలాగైతే నిన్ను విడిచిపెట్టనున్నాడు, అలాంటి మనస్సు నాకు ఇయ్యాయని అడుగుతున్నారా? ఏమండి అడుగుతున్నారా? కానీ ఏబులో ఉన్న దీవులు కావాలి. ఏబులో ఉన్న దీవులు రావాలంటే ఏబుకు వచ్చిన శ్రమలు నీకు కూడా రావాలి. అంతే కదండి? చెప్పండి. ఏబు యొక్క ఆశీర్వాదం రావాలంటే ఏబుకు కలిగిన శ్రమలు మనకు రావాలా రావక్కర్లేదా?
మాట్లాడట్లేదు. రావాలి కదా. అంటే ఆశీర్వాదాన్ని ఆహ్వానిస్తున్నావు అంటే శ్రమలను కూడా నువ్వేం చేయాలి అంటే శ్రమను కూర్చున్న వాక్యమనేమో నువ్వు పక్కన పెట్టేసి ఆశీర్వాదం కావలసిన వాక్యాన్నేమో నువ్వు దగ్గరికి తీసుకుంటే దేవుడు దాన్ని సమ్మతిస్తాడా చెప్పండి? దేవుడు దాన్ని సమ్మతిస్తాడా చెప్పండి అమ్మా. సమ్మతించడు కదా. ఏమండి మనమైనా సమ్మతిస్తామో చెప్పండి? మరి మనం దేవుణ్ణి అడిగేటప్పుడు ఎలాగ అడగాలో కూడా వాక్యం మనకి ఏ రీతిగా ఉండాలి. కనుక వాక్యముతో మనం ఏం కలిగి ఉండాలి? అనుబంధం. వాక్యముతో మనం పెనవేసుకుని మనం జీవించాలి. బైబిల్ లాగుంటే సుఖం లేదని నువ్వు బైబిల్లా మారిపోవాలి. అర్థమైందా? వాక్యము నీ అలమరలో, వాక్యము నీ బ్యాగ్లో, వాక్యము నీ ఇంట్లో ఉన్నతమైన స్థానంలో, వాక్యం నీ ఇంట్లో బీరువాలో ఉంటే సుఖం లేదండి. దానివల్ల నువ్వు క్రీస్తులో నిలిచి ఉండలేవు. ఏ వాక్యం అయితే పుస్తకములు ఉందో, ఏ వాక్యం అయితే అలమరలో ఉందో ఆ వాక్యముతో నువ్వేం చేయాలి? అనుబంధము కలిగి ఉండాలి. పెనవేసుకోవాలి. నువ్వు వాక్యముతో మనం పెనవేసుకున్నప్పుడు మనము తప్పు చేయమండి. మొదట వాక్యము మనలో లేనప్పుడు మనం ఏం చేస్తాం? తప్పు చేస్తాం. మనది కానిది ఏదైనా ధైర్యంగా మనం ఆశించి మనం లాక్కున్నాం అనుకోండి, వాక్యం మన దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తుంది? వాక్యం మనకి ఒక అడ్డుగోడలాగా నిలుస్తుందండి. వాక్యం మనలో లేనప్పుడు ఏం చేస్తుంది? ధైర్యంగా కొందరు ధైర్యంగా దొంగతనం చేసేస్తారు, ధైర్యంగా అబద్ధం ఆడేస్తారు, ధైర్యంగా మోసం చేసేస్తారు. వారిలో ఏమి లేదండి అని, వారిలో ఏమి లేదు? వాక్యం లేదు. వాక్యముతో వారు ఏం కలిగలేరు? అనుబంధం కలిగలేరు. వాక్యముతో మీరు పెనవేసుకోకపోతే క్రీస్తులో మీరు నిలిచి ఉండరు. క్రీస్తులో మీరు నిలిచి ఉండకపోతే మీరు ఏది అడిగినా ప్రభు మీకు ఇవ్వడు. దేవుని దగ్గరికి రావచ్చు, వెళ్ళొచ్చు, జ్వరం వస్తే తగ్గొచ్చు, తలపోటు వస్తే తగ్గొచ్చు, మోటార్ సైకిల్ లేకపోతే మోటార్ సైకిల్ కొనుక్కోవచ్చు, కారు లేకపోతే కారు కొనుక్కోవచ్చు, భూమి లేకపోతే భూమి కొనుక్కోవచ్చు, ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకోవచ్చు. కానీ నువ్వు పరలోకానికి వెళ్ళడానికి నీ దగ్గర ఏముండదు? అర్హత ఉండదండి. దేవునికి స్తోత్రం. నేను చెప్పినవన్నీ కూడా ఈ భూమి మీద కష్టపడే ప్రతి వాడు సంపాదించుకోగలుగుతాడు. ఏమండి, ఇల్లు మనమే కాదు, లోకంలో ఉన్న వాళ్ళు కూడా కట్టుకుంటున్నారు లేదా చెప్పండి? కట్టుకుంటున్నారా లేదా చెప్పండి? కారు మనమే కాదు, లోకంలో ఉన్నవాడు కూడా కొనుక్కుంటున్నాడు కదా. మోటార్ సైకిల్ మనమే కాదు, వాళ్ళు కూడా కొనుక్కున్నారు కదా. బంగారాలు మనమే కాదు, వాళ్ళు కూడా కొనుక్కున్నారు కదా. మనకంటే బాగా కొనుక్కున్నారు. అర్థమవుతున్నాయా? ఈ లోక సంబంధంగా నువ్వు దీవెన పొంది ఎంతకాలం చెప్పినా సరే నువ్వు ఈ లోకపరమైనటువంటి వాటి గురించి నువ్వు చెప్తావు, కానీ పరలోక సంబంధమైన వాటి గురించి నువ్వు చెప్పలేవు. నీ జీవితకాలంలో నువ్వు యేసు ప్రభుని నమ్ముకొని కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అయ్యా నేను పరలోకాన్ని చూశాను, అయ్యా నేను దేవుణ్ణి చూశాను, అయ్యా ప్రభు యొక్క మాటను నేను విన్నాను అనే సాక్ష్యం నీ జీవితంలో నువ్వు చెప్పగలుగుతున్నావా? నీ దేవుడు కనపడిన దేవుడు కాదు కదా, నీ దేవుడు మాట్లాడని దేవుడు కాదు కదా, నీ దేవుడు జరగబోయే వాటిని చూపించినటువంటి వాడు కాదు కదా. అవునా కదా చెప్పండి? మరి ఇవన్నీ నువ్వు అనుభవించలేకపోతున్నావు, పరసంబంధమని నువ్వు అనుభవించలేకపోతున్నావు అంటే, అవి నువ్వు చూడలేకపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసండి? యేసులో నువ్వు నిలిచి ఉండటం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిది యేసులో నిలిచి ఉండటం అంటే ఏం చెప్పాను? ఆయన బోధ యందు మనం నిలిచి, అంటే ఆయన బోధ మనం పాటించడం, ఆయన చెప్పిన మాటలు మనం పాటించడం. రెండవది వాక్యముతో మనం పెనవేసుకున్నాం. మూడవది ఆత్మ ఫలాలు. దేవుని దగ్గర కొన్ని ఫలాలు ఉన్నాయండి, ఆ ఫలాలు మనలో ఉండాలి. అందులో మొదటిది ఏంటి? ప్రేమ. ప్రేమ. మనం ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ప్రేమించుకోవాలండి. మనల్ని మనం ప్రేమించుకోవటం కాదు, కానీ మన శత్రువును కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. యేసు చేసిన కొత్త బోధ ఏంటో తెలుసండి? నీ శత్రువును ప్రేమించు, నీ నివసించు వారి కొరకు ప్రార్థన చేయి. శత్రువుని ఏమంటున్నాడండి? ప్రేమించమన్నాడు. హింసించే వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. మొదటి ప్రేమ. ప్రేమ ఎక్కడైతే ఉందో అక్కడ ఏముంటుంది తెలుసండి? ఆనందం ఉంటుంది. ప్రేమ లేని చోట ఏముండదండి? ప్రేమ లేని చోట ఏముండదు? ఆనందం ఉండదండి. ప్రేమ ఎక్కడైతే ఉందో అక్కడ ఆనందం ఉంటుంది. ఒక ఫలం ఇంకొక ఫలాన్ని ఆటోమేటిక్గా మన దగ్గర ఫలించేటట్లు చేస్తుంది. మొదటిది ప్రేమ,
రెండవది ఆనందము. ఈ రెండు ఉన్నాయి అనుకోండి. మూడోది ఏమంటో తెలుసండి? శాంతి. ప్రేమ ఎక్కడైతే ఉందో అక్కడ ఆనందం ఉంటుంది. ప్రేమ ఆనందం ఎక్కడైతే ఉందో అక్కడ ఏముంటుందండి? శాంతి. ఇవన్నీ కూడా ఏంటి తెలుసండి? ఆత్మఫలాలు. నెమ్మది, సమాధానం, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా ఆత్మఫలాలు. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? యేసు ప్రభులో ఉన్నాయి. మనము ఆయనలో నిలిచి ఉండాలంటే మూడవది ఆత్మఫలాలు మనం ఫలించాలి. అది క్రీస్తులో ఉన్నప్పుడే జరుగుతుంది. నాలుగవది మనం చూసినట్లయితే నిబంధన సంబంధమైనది. అంటే పరలోక తండ్రి అనగా క్రీస్తు నందు మనం ఎలాగ ఉండాలని పరలోక తండ్రి మనకు బోధిస్తున్నాడో ఆ రీతిగా ఆయన అంటున్నాడు, నేను తండ్రి యందును తండ్రి నా యందును నిలిచి ఉన్న ప్రకారము మీరు నా యందును నేను మీ యందును నిలిచి ఉండాలని ఆ తండ్రిని వేడుకుంటున్నాను. అర్థమైందా? నేను తండ్రి యందు తండ్రి నా యందు నిలిచి ఉన్నాడు, ఆ ప్రకారమే మీరు కూడా నాలో నిలిచి ఉండాలని, నేను మీలో నిలిచి ఉండాలని తండ్రిని వేడుకుంటున్నాను. ఈ నిబంధన సంబంధమైనటువంటి కార్యం అండి ఇది. ఇది కొత్త నిబంధన కార్యము. మన పూర్వులకు మన పితరులకు లేనటువంటి బంధాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం ఆయనలోను ఆయన మనలోను. ఎవరు క్రీస్తులో ఉంటారు? క్రీస్తు ఎవరిలో ఉంటారు? వారు పరసంబంధమైన వ్యక్తులు, తండ్రికి సంబంధించిన వ్యక్తులు కానీ ఈ లోకానికి సంబంధించిన వ్యక్తులు కాదు. 4 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటి? ఆయన బోధ యందు నిలిచుండు, అంటే బోధను మనం పాటించాలి. రెండవది దేవుని యొక్క వాక్యముతో మనము అనుబంధం పెనవేసుకుని ఉండాలి. మూడవది ఆత్మ ఫలాలు. మనలో ఏ ఫలాలు ఉండాలి? ఆత్మ ఫలాలు ఉండాలి. నాలుగవది నిబంధన సంబంధమైన. ఈ 4 మన దగ్గర ఉంటే ఐదవది మనం ఈజీగా ఏం పొందగలుగుతుందో తెలుసండి? ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యందు నిలిచి ఉండడం ద్వారా దైవికమైనటువంటి జ్ఞానాన్ని, ప్రేమను, మనము ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతామని. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభు అంటున్నారు, మీరు నా యందును నా మాటలు మీ యందును. ఆయన మాటలు అంటే ఆయనే వాక్యము, వాక్యమే ఆయన. మీరు నా యందును నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి. మనము క్రీస్తులో నిలిచి ఉండాలి. క్రీస్తులో నిలిచి ఉండకపోతే మనం ఏం చేయలేం. అదే విషయాన్ని ప్రభు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎలాగటండి? ఆయనకు మనం అటండి వేరుగా ఉండి, ఆయనకి సెపరేట్గా ఉండి మనం ఈ లోకంలో ఏమీ చేయలేమండి. ఈ లోకంలో ఏదైనా మనం చేయాలంటే క్రీస్తులో నిలిచి ఉండుట ద్వారానే మనం చేయగలుగుతాం. కనుక ప్రియ దైవ జనాంగమా, యేసు క్రీస్తు యందు నిలిచి ఉండడానికి మీరు ఎలాగ ఉండాలో ప్రభు 5 విషయాలు మనకు బోధించాడు. మొదటిది దేవుని యొక్క బోధ యందు మనం నిలిచి ఉండాలి. రెండవది వాక్యం యందు నిలిచి ఉండాలి. మూడవది ఆత్మ ఫలాలు ఫలించాలి. నాలుగవది నిబంధనకు మనం ఇవ్వాలి, లోబడి మనం జీవించాలి. ఐదవది ఆశీర్వాదం వైపు మనము నడిపింపబడాలి. ఈ 5 లక్షణాలు ఎవరిలో అయితే ఉన్నాయో వారు ఎక్కడున్నారు తెలుసండి? క్రీస్తులో నిలిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వారు, ప్రభునందు మీరు నిలిచి ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆయనలో నిలిచి ఉండకోకుండా ఆయనకు వేరుగా ఉంటే మనము దేవుని యొక్క రాజ్యంలో ఎంత మాత్రం కూడా ప్రవేశించలేం. కనుక ప్రియమైనటువంటి వారు, క్రీస్తు యందు నిలిచి ఉండి ఆయన రాకడకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మహాకృపను బట్టి రాత్రి కాల సమయంలో క్రీస్తులో నిలిచి ఉండుట అనేటువంటి మరి దాన్ని గూర్చి మీరు ఎంతో తేటగా మాట్లాడారు. అవును నాయన, ఈనాడు మేము వినటం మట్టుకు వింటున్నాం కానీ నాయన వాటి యందు మేము నిలిచి ఉండట్లేదు నాయన. కనుక ఆ రీతిగా మేము నిలిచి ఉండడానికి, వాక్యముతో మేము పెనవేసుకొని ఉండడానికి నాయన, అలాగే నీ బోధ యందు నిలిచి ఉండడానికి ప్రభు నా తండ్రి నాయన
కృప చూపించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆత్మ ఫలాలు ఫలించినట్లుగా మీరు సహాయం చేయండి. నిబంధన సంబంధమైనటువంటి వారు కనుక ప్రతిష్ఠింపబడిన వారిగా మేము జీవించడానికి మీరు కృప చూపించండి. తద్వారానైనా నీ యొక్క ఆశీర్వాదాలు మాకు దయచేయను. అది భూ సంబంధమైందా పర సంబంధమైంది ప్రతి ఈవిని కూడా మీరు అనుగ్రహించి ఒక్కనాటికి మేము నీ నిత్య రాజ్యములో ప్రవేశించి నీతో కలిసి ఆనందించే భాగ్యం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి కూడా వచ్చిన ప్రజలందరినీ కూడా దీవించండి. రాని ప్రజలు కూడా దీవించండి. ఆయన చిన్నపిల్లలు యవనస్తులను దీవించండి. రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్ రోగులు స్వస్థపరచండి. బలహీనలు బలపరచండి. నేను నిరాకరకు మమ్మల్ని సిద్ధపరచమని నేను ఈ రాత్రి మాకు చక్కటి సుఖనిద్రమని నేను అలాగే మందిర పని జరుగుతుంది. ఆయన ఈ పని అంతట్లో మీరు తోడై ఉండమని నేను కృప చూపించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎటువంటి ఆటంకాలు లేకుండా సాతానుకు సిగ్గుకరంగా నీ నామ మహిమాత్మే మీరు జరిగించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకున్నాం తండ్రి. ఆమేన్.